హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. సెంట్రల్ జోన్ పోలీసులు అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముగ్గురు సభ్యులు గల ముఠాను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 7 లక్షల విలువైన 100 గ్రాముల MDMA డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం మహారాష్ట్ర నుంచి డ్రగ్స్ తరలిస్తున్నట్లు తెలిపారు. 1 గ్రామును హైదరాబాద్లో 2000కు విక్రయిస్తున్నట్లు డీసీపీ శరద్ పవార్ వెల్లడించారు. పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలిస్తున్నారు. 3 అక్యూజ్డ్ వీళ్ళు అనూప్ నమ్నత్ అని చెప్పేసి ఈజ్ ఫ్రమ్ పూణే, కిరణ్ గంగాధర్ అని ఈజ్ ఫ్రమ్ నాందేడ్, వివేక్ రాజేష్ అని వీళ్ళు పూణే నుంచి ఉన్నారు. వీళ్ళు మహారాష్ట్ర నుంచి ఈ MDMA డ్రగ్ పర్చేజ్ చేసుకొని ఇక్కడికి హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది. ఈ న్యూ ఇయర్ కారణంగా వీళ్ళు ఇక్కడ సేల్ చేద్దామని ప్లాన్ వేసుకున్నారు. అనూప్ అనే పర్సన్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ HNU మన హైదరాబాద్ సిటీ నుంచి మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన పొజిషన్లో కూడా సేమ్ MDMA డ్రగ్ పట్టుకోవడం జరిగింది 8 months బ్యాక్. 8 months జైల్లో కూడా ఉన్నాడు. ఆయన మళ్ళీ జైలు నుంచి రిలీజ్ అవ్వగానే ఈజ్ గాన్ బ్యాక్ టు మహారాష్ట్ర, మళ్ళీ అక్కడ పర్చేజ్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు అక్కడ 2000 రూపీస్కి పర్ గ్రామ్ ఈ డ్రగ్ పర్చేజ్ చేస్తాం. ఇక్కడ డ్రగ్స్ చాలా వాళ్ళకి డిమాండ్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ 6000, 7000 రూపీస్కి అట్లా అమ్ముతారు. సో వీళ్ళైతే ఇక్కడ వచ్చి 7000 రూపీస్కి అమ్ముతున్నారు. ఇన్స్పెక్టర్ సైదాబాబు వీళ్ళందరూ కూడా and their entire team of task force has done a very good job. We really commend their work in coordination with our secretariat and Central Zone Police.